మీడియా టీవీ న్యూస్ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం గుడ్లవల్లేరు మండలం చెరిదెక్కుమిల్లి చిన్న గొండూరు గ్రామంలో గడప గడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గురువాడ పర్యటనలో భాగంగా ఈరోజు స్థానిక ముబారక్ సెంటర్ లో ఎన్నికల ప్రచారం. బీసీ సంఘం అధ్యక్షుడిగా దారం నరసింహరావు కొనసాగుతారు. టీడీపీ బీసీ సంఘం నేతలు. పెడన నియోజకవర్గం వారి జన సందోహం నడుమ ఉప్పల రాము నామినేషన్. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 28వ రోజుకు చేరుకుంది. గుడ్లవల్లేరు మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని సెరిదగ్గుమిల్లి చిన్న గొన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ముందుగా సెరిదగ్గుమిల్లి గ్రామ సెంటర్ లో ఎమ్మెల్యే కొడాలి నానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానీకం గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని దేవాలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికి వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానికి పూల వర్షాలు కురిపిస్తూ గజమాలలు వేస్తూ పార్టీ నాయకులు అభిమానులు ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలు చోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు నాయకులు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేస్తే నాడు నేడు కింద మన పిల్లలకు అందుతున్న ప్రతిలబ్ధి ఆగిపోతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని కత్తిరింపులు ముగింపులే. మనం ఓటు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఫ్యాన్ మీద ఓటేస్తేనే రాష్ట్రంలో ప్రారంభించిన విప్లవాత్మకమైన కొనసాగుతాయని, ఫ్యాన్ కు ఓటేస్తేనే రాష్ట్రంలో అక్కాచెల్లెమల రాజ్యం కొనసాగుతుందని, ఫ్యాన్ కు ఓటేస్తేనే లంచాలు వివక్ష లేకుండా పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో వాళ్లకు మాత్రమే ఓటు వేయాలని పెద్దల పక్షాన పోరాడుతున్న సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ పెత్తందారులతో వస్తున్న చంద్రబాబు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर।
కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గుడివాడ పర్యటనలో భాగంగా ఈ రోజు స్థానిక ముబారక్ సెంటర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వడ్డాది గోవిందరావు మాట్లాడుతూ మోడీ నోట్ల రద్దు నుండి ప్రజలకి మాటలు చెప్పి మోసం చేస్తున్నారని, భారతదేశాన్ని కేవలం ఒక హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, మతాల పేరుతో ప్రజలను విడగొట్టడం చేస్తున్నారన్నారు. మన భారతదేశంలో సర్వమత సమ్మేళనం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్నదమ్ములతో సమానం. అలాంటి దేశాన్ని మతాల పేరుతో విడగొట్టడం రాజకీయ క్రీడలో ఒక భాగమేనని, దయచేసి ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ ని బలోపేతం చేసి బీజేపీ లాంటి ఒక మతానికి సంబంధించిన పార్టీని తరిమి వేయాలని కోరారు. మరియు తనపై నమ్మకం ఉంచి తనని గెలిపిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటానని, ఏ సమయంలో ఎవరికైనా సరే తేడా కూడా లేకుండా సహాయపడగలనని కోరారు. మహిళా కార్యదర్శి దగాని నెచ్చల మాట్లాడుతూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అధికారం పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, అవి కేవలం గాలిలో దీపాలని మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని, కాబట్టి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసి ఆయన్ని ప్రధాని చేయాలని, మరియు గుడివాడలో వడ్డాది గోవిందరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మన అందరి అదృష్టమని, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే అందరికీ సహాయపడగలరని, కాబట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శిష్లా దత్తు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిందనే కోపంతో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదని, కానీ ఆనాడే కాంగ్రెస్ వచ్చుంటే మనకి రావాల్సిన పథకాలు కేంద్రం నుంచి వచ్చేవని, మోడీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వవలసిన పథకాలు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని, కేవలం ఒక మతానికి సంబంధించిన ఆయన పాటు పడుతున్నారని, అలాంటి వ్యక్తి మళ్లీ ప్రధాని అయితే ప్రజల మధ్య చిచ్చు పెట్టి అందరినీ విడగొడతారని, ఇప్పటి వరకు అన్నతమ్ములు కలిసిన మనం మతాల పేరుతో విడిపోవాల్సి వస్తుందన్నారు. రావు గారు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నించుంటున్నారు. అది మీ అందరికీ తెలుసు. ఆయన నిస్వార్థపరుడు, పేదలకి ఎంతసేపు హెల్ప్ చేయాలని చూసేవాడు. తన స్వార్థం ఎప్పుడు చూసుకోని మనిషి. ఇప్పటిదాకా 40 ఏళ్ల నుండి ప్రజల కోసమే పనిచేసిన మనిషి. ఎంతో మంది మంత్రుల దగ్గర పనిచేశారు. మంచి చెడు అన్ని తెలిసిన మనిషి. మనకి సొసైటీలో ఎలా ఉండాలి అని, ఎవరికి ఎలా సహాయం చేస్తే వాళ్ళు బాగుపడతారని. గుడివాడలో మరి ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న అధికార పార్టీ వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఆలోచించుకొని ఈసారి కాంగ్రెస్ ని మీ విలువైన ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు కావడానికి, ఉదాహరణకి ఒక గ్యాసే కాంగ్రెస్ గవర్నమెంట్లో 450 ఉంటే ఈ రోజు అది 1200 రూపాయలు అయింది. అలాగే నోట్లు రద్దు చేయడం వలన అనేక పరిశ్రమలు మూతపడిపోయినాయి. మనకి కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కావాలి. అది మోడీ వీళ్ళంతా ఉండడం వల్ల మనకి వాళ్ళు హిందూ దేశం, హిందువులే ఉండాలి, ముస్లింస్ క్రిస్టియన్స్ ఉండకూడదు ఉద్దేశంలో అక్కడ ఎఫ్సిఆర్ అకౌంట్లు రద్దు చేయడం, పైనుంచి వచ్చే గ్రాంట్లు కూడా ముస్లింస్కి వచ్చే గ్రాంట్లు కూడా ఆగిపోయినాయి. అలాగే క్రిస్టియన్స్ డబ్బులు కూడా ఆగిపోయినాయి. కేవలం ఇది హిందూ దేశం లాగానే ప్రచారం చేస్తానని చెప్పి, ఇది లౌకిక దేశం భారతదేశం అంటే ఆ దేశాన్ని ఓన్లీ హిందూ దేశం చేయాలనే ఉద్దేశంతో ముస్లిం మీద అనేక రకాల కేసులు పెట్టి అనేక హింస చేసి మహిళలను కూడా ఇబ్బంది పెట్టి అనేక రకాల చేస్తున్న మోడీని గద్దె దించడానికే ఇక్కడ రాహుల్ గాంధీ గారు దాదాపు 1800 కిలోమీటర్లు తిరిగి ఈ రోజున మనకి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం తీసుకురావడం కోసం ప్రతి పేద మహిళకు కూడా, ప్రతి కుటుంబానికి
8,333 రూపాయలు లీటర్నికి స్కీమ్ తీసుకొచ్చారు. అది ఇండియా లెవెల్లోనే జరుగుద్ది. ఒక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాదు, ప్రతి మహిళ కూడా బాగుపడాలని, ఆర్థికంగా పైకి రావాలనే ఉద్దేశంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. అలాగే నిరుపేదలైన ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన కంకణం కట్టుకున్నారు. భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మహిళ ఆర్థికంగా బలోపేతం అవుతుంది. తద్వారా దేశం అభివృద్ధి చెందుద్ది. మీకు అనేక రకాల కార్యక్రమం చేయడానికి, మేము మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మీ అంట ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇవ్వాలని ఆయన తీర్మానం చేశారు. అలాగే పనికి ఆహార పథకం కింద 400 రూపాయలు చేశారు ఆయన. మనకి కావాల్సిన కల్లా పెన్షన్ 400 రూపాయలు. ఇవన్నీ కూడా ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే 8,000 కాకుండా మిగిలిన ప్రతిదీ కూడా 4,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ప్రతిదీ ఉపయోగించుకొని కాంగ్రెస్ కి ఓటేసి గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడానికి టికెట్ నాకు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. బీసీ సంఘం అధ్యక్షుడిగా దారం నరసింహరావు కొనసాగుతారు. టీడీపీ బీసీ సంఘం నేతలు బీసీ సంఘాల ఏర్పాటు చేసుకున్న సంఘం ఏ పార్టీకి సంబంధం ఉంటదని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు తాను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వస్తే ఆయన బీసీ సంఘం అధ్యక్షుడిగా తొలగిస్తున్నట్టు వైసీపీకి చెందిన బీసీ సంఘం అధ్యక్షులు రావులకొలు మల్లేశ్వరరావు ప్రకటించడం ఏమిటని టీడీపీ బీసీ సంఘం నాయకులు నేర్చి చింతయ్య, వసంత్వర్, దుర్గారావు, నాగరాజు ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఏలూరు లోట్లోనే టీడీపీ కార్యాలయంలోనే ప్రజావేదికలో ఏర్పాటు చేసిన టీడీపీ బీసీ సంఘం నేతలు విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులు టీడీపీ గుడివాడ నియోజక అధ్యక్షుడు దారం నరసింహరావును కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు వెన్నెదన్నుగా ఉన్న టీడీపీలోనే బీసీలు ఉంటారన్నారు. కొడాలి నాని మంత్రి అయిన తర్వాత ప్రకటించిన నాగర్పాడు, మందపాడు కమిటీ హాల్ విషయంలో మోసం చేశారన్నారు. అందుకే దారం వైసీపీ వీడి టీడీపీలోకి రావడం జరిగిందన్నారు. బీసీ సంఘం అనేది బీసీల కోసం ఏర్పాటు చేసుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. బీసీ సంఘం అధ్యక్షులు రావులకొలు వైసీపీలో ఉంటే మాకు అనవసరమైన దారం నరసింహరావు టీడీపీలో వెళ్లినందుకు ఆయన సస్పెండ్ చేసినట్టు ప్రకటించడం ఏంటన్నారు. చేసిన కొంచెం ఏంటన్నారు. బీసీ సంఘం ఏమైనా వైసీపీ పార్టీకి చెందినదా అని ప్రశ్నించారు. దారం నరసింహరావు టీడీపీ పార్టీతో పాటు బీసీ సంఘం అధ్యక్షుడుగానే కొనసాగుతారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు షేక్ మౌలాలి, షేక్ రబ్బానీ, కె సూరిబాబు, కొడ్రు ప్రభు, మడక అరవింద్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘం ఓన్లీ కేవలం భజనకి మాత్రమే బీసీ సంఘం అని చెప్పేసి మీరు ఎవరు తెలియజేస్తా ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ భజన సంఘం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ సంఘం అని చెప్పేసి బీసీ సమస్యలను ఎప్పుడైతే గళమెత్తి అడుగుతామో ఆ రోజే బీసీ సంఘం అది బీసీ అధ్యక్షుడు అవుతామని చెప్పేసి తెలుసుకోమని చెప్పేసి మరీ కూడా రావులకొల్లు మల్లేశ్వరరావు గారికి వయసులో పెద్దవారు వారికి తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడు కూడా ఒక పార్టీకి కొమ్ము కాసి మరి ఆ పార్టీని అంతసేపు పొగిడిస్తే అది బీసీ సంఘం అవదు. బీసీల యొక్క గుడివాడ నియోజకవర్గాల యొక్క బీసీ హామీలు అయితే ఏవైతే ఇచ్చారో మరి ఆ హామీలు ఇంతవరకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ కులానికి సంబంధించిన హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఆయన ఈ రోజున గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని గారిని సూటిగా నేను ప్రశ్నించినందుకు బీసీ సంఘ అధ్యక్షుడిగా అది తీసేయమని చెప్పేసి ఇటువంటి కుల చిచ్చులు బీసీ సంఘాల్లో చిచ్చులు మానుకోమని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో మరీ చెప్పవలసిందిగా నేను కోరుతున్నానని చెప్పేసి మరి నాగర్పాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ మీటింగ్ లో గొర్రె పిల్లలు మెడలో వేసుకుని సంవత్సరంలో కళ్యాణ మండపం కడతానని చెప్పేసి హామీ ఇచ్చి మరి ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి మందపాడికి సంబంధించిన రాజకీయ కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఇస్తారని చెప్పేసి వీరు 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి అలాగే నాయ బ్రాహ్మణ కమిటీలో 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని చెప్పేసి మరి ఎవరి అకౌంట్ లో వేశారో కూడా ఇవాళ తెలియజెప్పని చెప్పేసి నేను నాని గారిని అడుగుతా ఉన్నానని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి ఇవన్నీ అడిగితేనే మీరు బీసీ సంఘ అధ్యక్షుడిగా మీరు సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని అడగకుండా ఓన్లీ కేవలం వైఎస్ఆర్సీపీకి భజన చేయాలంటే మాత్రం నా వల్ల కాదు. బీసీ సంఘాల యొక్క సమస్యలను మీరు సస్పెండ్ చేస్తే ఒక బీసీ బిడ్డగా నేను ఒక గొంతుకలు చేసి మిమ్మల్ని ప్రశ్నిస్తానని చెప్పేసి మరీ నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో బీసీ సంఘాలన్నీ కుల సంఘాలన్నీ కూడా మీ హామీలను నెరవేర్చినందుకు
పూర్తి అసంతృప్తితో ఉన్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఒక మాట మీద నిలబడే నాయకుడు వచ్చి ప్రతి కమ్యూనిటీని కూడా తన హక్కును చేర్చుకుని ఈ రోజున ప్రతి కమ్యూనిటీకి కూడా పని చేస్తారని చెప్పేసి ముందుకు బయలుదేరుతున్న వెనుగండ్ల రాముకి గుడివాడ నియోజకవర్గ బీసీ సోదరులందరూ కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ మేమందరం కూడా ఆయనకు మద్దతిస్తూ మరి ఈ రోజున ఆయన వెనువంట మేము ఉండి ఆయన ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక 50,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్న సందర్భంగా ఇటువంటి బీసీ సంఘాల కుల చిచ్చులు కులానికి 2-3 నాయకులను పెంచడం మానుకోమని చెప్పేసి మరీ తెలియజేస్తున్నానని చెప్పి సెలవు తీసుకుంటాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వెనుగండ్ల రామయ్య గారి ఆఫీసులో విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మరి నిన్న రావులకొల్లు మల్లేశ్వరరావు గారు తదితరులు ఒక ప్రెస్ మీట్ పెట్టి దారం నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీలోకి రాగానే మేము ముందు ఊహించింది, ఎందుకంటే వీళ్ళ నాటకాలు వీళ్ళ కపట వేషాలు ఇవన్నీ ముందుగానే నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా బీసీ సంఘాలంటే అపరిమితంగా ప్రేమించే వ్యక్తిని. వీళ్ళు ఆడిన నాటకాలు ఎలా ఉన్నాయంటే, నరసింహరావు అనే ఒక వ్యక్తిని, అతను వైసీపీలో బాగానే పనిచేశాడు, నమ్మకస్తుడే, అతనేమి అవకతవకలు చేసే వ్యక్తి కాదు. అతనికి ఒక పదవి ఇచ్చారు, ఆ పదవి ఉందని విరవేయలేదు. ఆ తర్వాత క్రమంలో బీసీ సంఘాల్లో యాక్టివ్గా ఉంటూ నేనే బీసీ అందరి బీసీలను కూడా మనం ఏదో రకంగా మనం న్యాయం చేయాలని చెప్పి అతను బీసీ సంఘ అధ్యక్షుడిగా వాళ్ళు ఎన్నుకుంటాం. అలాగే రావులకొల్లు మల్లేశ్వరరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఆయన ఉంటాం. వీళ్ళందరూ కూడా ఈ క్రమంలో యాక్టివ్ చేస్తే ప్రతి పార్టీలకు అతీతంగా మేము బీసీ సంఘాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, బీసీలకు మేలు చేయాలని చెప్పి తిరుగుతుంటే రావులకొల్లు మల్లేశ్వరరావు నా దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంలో మన బీసీ కులానికి చెందినటువంటి మన పూలే గారు విగ్రహాలు ఇలాగా మేము మరి ప్రశ్నించాలనుకుంటున్నాం. ఇది అన్ని బీసీ సంఘాలు కూడా దీన్ని తోడ్పాటు చేయాలంటే మేము కూడా స్పందించి పార్టీలకు అతీతంగా మేము కూడా దానికి మా చేతనైన సహాయం చేయడం జరిగింది. నేను అప్పుడే అడిగా, మీరు బీసీ సంఘం అంటున్నారు, ఇది ఒక మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిందా, దేనికి చెందిందండి? ఏ పార్టీకి కాదండి, మేము ప్రత్యేకంగా కేవలం బీసీల కోసమే పనిచేయడానికి మేము ముందుకు వచ్చాం. అందుకే నరసింహరావుని కూడా మేము మాలో ఒకటిగా కలుపుకొని మేము పనిచేస్తున్నామంటే, నన్ను ఏ కార్యక్రమాన్ని వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళకపోవడానికి ముఖ్యమైన కారణం ఇటువంటిది ఎప్పుడో ఒకసారి బరస్ట్ అవుద్దని నాకు తెలుసు. ఎందుకంటే అది కేవలం వైసీపీ పార్టీకి చెందినటువంటి బీసీ సంఘం. చాలా మంది తెలుసు, ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా తెలుసు. ఆ ముసుగులో బీసీలను ఒకరికొకరు తగాదాలు పెట్టి, ఒకరికొకరిని ఏదో రకంగా మభ్యపెట్టి, వాళ్ళకి తగాదాలు పెట్టి ఓట్లు గడుపుకుందామని చెప్పి శాసనసభ్యుడి వ్యూహానికి వీళ్ళంతా పావులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే వీళ్ళకి మంత్రులకి ఎమ్మెల్యేలకు అంటించారో, వీళ్ళు కూడా ఈ లోకల్ ఉన్న నాయకులు కూడా వీళ్ళకి కూడా బీసీ కార్డు అనేది ఒక ముసుగు పెట్టి, ఆ ముసుగులో కూడా అందరిని కూడా డిస్టర్బ్ చేసి ఓట్లు దండుకుందామని ఒక ఎత్తుగడ తప్పితే ఇది బీసీల మీద ప్రేమని కాదు, ఏమీ కాదు. బీసీలకు చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే మేలు చేస్తుంది. నమస్కారం అండి. బీసీ నాయకులు అధ్యక్షులు దారం నరసింహారావు గారు వైసీపీ విధానాలు నచ్చక ఆయనకి టీడీపీలోకి వచ్చారు. మరి ఆయన టీడీపీలో వచ్చారని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. బీసీలని సస్పెండ్ చేయడానికి అసలు మీరెవరండి బీసీని సస్పెండ్ చేయడానికి? మరి తెలుసుకోవాలి వైసీపీ నాయకులు. బీసీలకి మీ వైసీపీ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. బీసీలకి న్యాయం జరగడం అనేది ఏమీ లేదు మీ వైసీపీ ప్రభుత్వంలో. అందుకే అది నచ్చగా బీసీలు అందరూ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతారండి టీడీపీలో. మరి 10 సంవత్సరాల వయసు గల్లా బీసీ గౌడ్ అమర్నాథ్ గౌడ్ ని మరి దారుణంగా పెట్రోల్ పోసి చంపేస్తే దానికి అడిగే దిక్కు లేదు. ఎంతమంది మీద బీసీల మీద అన్యాయాలు దాడులు జరిగినాయండి. మరి రజకులకి కళ్యాణ మండపాలు కడతామని చెప్పి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ ఏమైనాయండి? అంటే బీసీలందరూ మీకు ఒక పని చేసే తొత్తుల్లాగా, మీకు భజనలు చేసే వాళ్ళలాగా కనబడుతున్నారండి. ఒక బీసీ ఓట్లతోనే ఒక ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. అట్లాగే మీరు బీసీల మీద అన్యాయంగా గనక మీరు మాట్లాడితే, బీసీల జోలికి వస్తే గనక సహించేది లేదండి. బీసీలు అందరం ఏకమయ్యి మీ ప్రభుత్వం అనేది లేకుండా భూస్థాపితం చేస్తామని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు. సోదరుడు
రావులకొల్లు మల్లేశ్వరరావు గారు మీరు బీసీ సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారేమో అలా అని మేము అనుకుంటున్నాం. కానీ మీరు వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షుడు అన్న సంగతి మాకు ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే మీరు బీసీ సంఘం నుంచి మా అందరి దగ్గరికి ఏ కార్యక్రమం జరిగినా మరి నరసింహరావు గారిని తీసుకుని మా దగ్గరికి రావటం, అనేక సార్లు ఈ కార్యక్రమం బీసీ సంఘం తరఫున చేస్తున్నామని చెప్పటం, మరి ఆ కార్యక్రమానికి నేను అనేక సార్లు మీకు మద్దతు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో నరసింహరావు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే మీరు సస్పెండ్ చేస్తున్నానని చెప్పటం అది చాలా అన్యాయం అని చెప్పి నేను ఈ సభాముఖంగా ఖండిస్తున్నాను నేను మిమ్మల్ని. ఎందుకంటే బీసీలు ఒక పార్టీలో ఉండరు, అనేక పార్టీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. కానీ ఎక్కువ భాగం తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని నా అభిప్రాయం. ఎందుకంటే బీసీలకి మొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు బీసీలని మంత్రి పదవులు ఇచ్చి, బీసీలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ పార్టీలో ఎక్కువగా బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్పని మొదటి నుంచి కూడా బీసీలు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే మద్దతు ఇస్తున్నారు. అలాగే మీరు మరి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చే ఉద్దేశమే ఉంటే మీరు వైఎస్ఆర్ బీసీ పార్టీ అని పెట్టుకోండి. అంతేగాని మీరు బీసీ సంఘం అని చెప్పని పనిచేస్తున్నటువంటి సోదరుడు దారా నరసింహరావు గారిని మీరు సస్పెండ్ చేసే హక్కు మీకు లేదు. మీరు లేదు కాబట్టి ఈ రోజు ఇంతమంది అనేక రకాలైనటువంటి కులాలు, మైనారిటీ సోదరులు, అనేక రకమైనటువంటి బీసీ సోదరులు అన్నటువంటి వేదిక మీద మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఈ రోజు నుంచి బీసీ సంఘానికి గుడివాడపట్నంలో ఏ కార్యక్రమం వచ్చినా సంఘానికి ఏ బీసీ నాయకుడికి ఎటువంటి అవసరం వచ్చినప్పటికీ ఎటువంటి ఇది వచ్చినా ఆదుకోవడానికి బీసీ సంఘం ఒకటి తెలుగుదేశం పార్టీ తరఫున ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి వారిని ముందు పెట్టి అధ్యక్షుడిగా మనందరి సమక్షంలో మళ్ళీ అధ్యక్షుడిగా చేసి మా సంఘాన్ని మేము కొనసాగిస్తామని చెప్పని మేము తెలియపరుచుకుంటూ సెలవు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వారి జన సందోహం నడుమ ఉప్పల రాము నామినేషన్ పెడన ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేసిన ఉప్పల రాము పెడన బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న వైసీపీ పార్టీ శ్రేణులు.
హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడ్లవల్లేరు మండలం సెరిదక్కుమిల్లి చిన్న గొండూరు గ్రామంలో గడప గడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గోవిందరావు గురువాడ పర్యటనలో భాగంగా ఈరోజు స్థానిక ముబారక్ సెంటర్ లో ఎన్నికల ప్రచారం. బీసీ సంఘం అధ్యక్షుడిగా దారం నరసింహరావు కొనసాగుతారు. టీడీపీ బీసీ సంఘం నేతలు. పెడన నియోజకవర్గం వారి జన సందోహం నడుమ ఉప్పల రాము నామినేషన్. సమాచారం కోసం చూసిన ఉన్నది గురువాడ మీడియా టీవీ న్యూస్.